మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరికి రాశిలోనే శని సంచార స్థితి జలరాశిలో ఉండడము, జలరాశిలో 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి మిత్రస్థానంలో ఉచ్చస్థితిలో సంచారం చేయనప్పుడు నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగము, ధనపరమైనటువంటి ఐశ్వర్యం కలగబోతుంది. కాకపోతే విశేషమైనటువంటి 6వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన భూత భవిష్యత్ వర్తమానాన్ని ఎప్పటికప్పుడు ప్రణాళికాబద్ధంగా ఉండగలగాలి. నిత్యము అప్రమత్తత అవసరము. ధనపరమైనటువంటి చిక్కులు, ఆలోచనపరమైన ఆలోచనతో ఉండగలగాలి. కానీ నోరు ఉంది కదా అని మాట్లాడతాను, ఫోన్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చిన వీడియోను షేర్ చేస్తాను అంటే సిస్టమ్కి మీరు బలి కాక తప్పదు. పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లు ఎక్కక తప్పదు, భారీ మూల్యం చెల్లించక తప్పదు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అష్టమ స్థానంలో శుక్రభగవానుడు సంచారం చేయనప్పుడు అప్పుడే ఆనందం, అప్పుడే విచారం, అప్పుడే కొత్త ఆలోచన కలిగి ఉంటుంది. అంటే మీరు ఒక్కోసారి అపరిచితుడులాగా ప్రవర్తన చేస్తూ ఉంటారు. తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో ఏడాది తర్వాత ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు సంచారం చేయనప్పుడు ప్రేమికులు పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు నడిపించేటువంటి వారు నమ్మకమే జీవితం. నమ్మకం ఉన్న చోట మీకు విలువలు ఉంటాయి. నమ్మకం లేని జీవన విధానంలో మీరు నిత్యము అప్రమత్తంగా లేకపోవడం, సమయాన్ని ధనాన్ని వృధా చేసుకునే పరిస్థితి ఉంటుంది. వ్యయంలో రాహు, అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు. ఇలాంటి కాల సమయంలోనే మహాదేవుడికి మాస శివరాత్రి రోజున లేకపోతే పోలి అమావాస్య సందర్భంగా కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం, లేకపోతే నారికల దీపాన్ని ఏర్పాటు చేయడము, నవధాన్యములను నానబెట్టి మహాదేవుడికి అభిషేకం చేయించి ఈ దీపాన్ని యొక్క నవధాన్యములు బ్రాహ్మణోత్తముడికి సాలగ్రామంతో కలిపినటువంటి స్వయం పాకాన్ని దానం చేయడం వలన సకల దోషాలు తొలగిపోతాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, అనేక డిజిటల్ మాధ్యమాల్లో ఉండబడిన వారు, చలనచిత్ర రంగాల్లో ఉండబడిన వారందరూ కూడా ఎంతో జాగ్రత్త అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది.